అలానే విశ్వేశ్వరరావు దొంగ ఎంత ఎక్స్పర్ట్ అయినా ఏదో ఒక పాయింట్ దగ్గర దొరికిపోతాడంట. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు చెప్పేటువంటి మాట. మరి సీనియర్ పోలీస్ ఆఫీసరు ఐపీఎస్ ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు గారు ఎక్కడ దొరికారు అనంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కరెక్ట్గా ఏ పాయింట్ దగ్గర పట్టుకోవాలో ఆ పాయింట్ దగ్గర పట్టుకున్నారు. దీంతో ప్రభాకర్ రావు గారు నీళ్లు నమిలారు అని చెప్పి తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గారు తెలంగాణ సిట్ పోలీసులు ఎదుట హాజరయ్యారు విచారణకి. తొలి 2 రోజుల్లో ఆయన ఏమీ చెప్పలేదు. ఆయన ఏమీ చెప్పకపోగా నాకు పై ఆఫీసర్స్ చెప్పారు, నేను చేశాను అని చెప్తున్నారు. పై ఆఫీసర్స్ అంటే ఎవరు? ఆ రోజున డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు, ఆయన్ని ఆల్రెడీ ఆయన పేరు చెప్పేశారు. పై ఆఫీసర్స్ చెప్పినందువల్లే నేను చేశాను అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన. అయితే పై ఆఫీసర్స్ ఏం చెప్పారు, ఈయన ఏం చేశారు అనే దాని మీద మరుసటి రోజు విచారణ అధికారులు ఆయన ముందు పెట్టారు. పై ఆఫీసర్స్ చెప్పిన దాంట్లో ఎంతవరకు చేశారు, వాళ్ళు చెప్పనివి ఎంతవరకు చేశారు అనేది ఆయన ముందు పెడితే ఆయన తెల్లబోయాడట ప్రభాకర్ రావు గారు. 75% ఫోన్ ట్యాపింగ్లో పై ఆఫీసర్లు చెప్పకుండా వీళ్ళు ట్యాప్ చేసినవి ఉన్నాయి. మావోయిస్టుల పేరుతోటి మావోయిస్టులను కనుక్కోవడం అంటే తీవ్రవాదాన్ని అరికట్టడానికి ఈ ఫోన్లు ట్యాప్ చేస్తున్నాము అని చెప్పి చెబుతూ పై అధికారులు ఏవైతే కొన్ని పేర్లు ఇచ్చారో ఆ పేర్లు కాకుండా కొన్ని 100 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. మరి వీటి సంగతి ఏంది అని అడిగారు ఇన్వెస్టిగేషన్లో ప్రభాకర్ రావు గారిని. దీంతో ఆయన నివ్వెరపోయినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు. అంతేకాదు, మీరు ప్రభుత్వం మారిన రోజున, రిజల్ట్ వచ్చిన రోజున 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలా. రిజల్ట్ వచ్చిన రోజే, ఆ రోజు మొత్తం ట్రెండ్స్ వచ్చిన ఆఫ్టర్నూన్ 2 తర్వాత మీరు ఎస్ఐబిలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ని, కంప్యూటర్స్ని ఎందుకు పడేయించారు అనేటువంటి ప్రశ్న వేశారు. నాకేం సంబంధం అని చెప్పి ఈయన చాలా తెలివిగా సమాధానం చెప్తుంటే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం తీశారు. ప్రణీత్ రావు ఎస్ఐబి డిఎస్పీగా పనిచేశారు. ప్రణీత్ రావుకి ఇచ్చినటువంటి ప్రమోషన్ మీద కూడా ప్రభాకర్ రావు నీళ్ళు నమిలినటువంటి పరిస్థితి అని చెప్పి తెలుస్తుంది పోలీసు వర్గాల నుంచి. సో ఆ రోజున మూసీ నది దగ్గర హార్డ్ డిస్క్లు, మరొక ప్లేస్లో పెన్ డ్రైవ్లు, ఇలా రకరకాలుగా వేసి ఇచ్చారు. దాదాపుగా 1200 పేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ధ్వంసం చేశారు వీళ్ళు. ఆ 1200 పేజీల్లో జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వివరాలు, సెలబ్రిటీకి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వివరాలు, పొలిటీషియన్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వివరాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా వాళ్ళు కాల్చి బూడిద చేసేశారు. దాంతోపాటు హార్డ్ డిస్క్ని తీసుకెళ్లి ధ్వంసం చేసేశారు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? ప్రణీత్ రావు చెప్పారు ఇన్వెస్టిగేషన్లో. ప్రణీత్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ముందు పెట్టి ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తే నాకు తెలియదు అనేటువంటి సమాధానం ఆయన చెప్పడం అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. ప్రణీత్ రావు ప్రభాకర్ రావు గారు చెప్పకుండా నేను ఏది చేయలేదని చెప్పి చెబుతున్నారు. మరి ఆ రోజు హార్డ్ డిస్క్ ఎవరు తీసుకెళ్లి మూసీ నదిలో వేశారు? పెన్ డ్రైవ్లు ఎవరు ధ్వంసం చేశారు? ఎవరు 1200 పేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాల్చి బూడిద చేశారు? ప్రణీత్ రావుకి ఏం అవసరం? సో ఆ రోజున ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు చెప్పారు కాబట్టి ఆయన చేశారు. ప్రభాకర్ రావు గారు ఇప్పుడు తెలియగా ఏం చేస్తున్నారు? పై అధికారులు చెప్తే నేను చేశానని చెప్పి చెప్తూ ఉన్నారు. పై అధికారులు ఎవరంటే డీజీపీ మహేందర్ రెడ్డి గారి పేరు చెప్తూ ఉన్నారు ఆయన. మరి పై అధికారులు ఏం చెప్పారు? మావోయిస్టులకు సంబంధించినటువంటి కొంతమంది ఫోన్లను ట్యాప్ చేయమని చెప్పి చెప్తే అఫీషియల్గా వీళ్ళు ఏం చేయాలి? ఆన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ప్రొవైడర్స్కి. ఫోన్ ప్రొవైడర్స్కి ఎవరైతే ఫోన్ ప్రొవైడర్స్ ఉంటారో ఆ ఫోన్ ప్రొవైడర్స్కి వీళ్ళు అఫీషియల్గా డాక్యుమెంట్ రాసి పంపించాలి. అప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసి వీళ్ళకి ఇస్తారు. అంటే ఎయిర్టెల్ కానీ, లేదంటే టాటా కానీ, ఐడియా లేదా వోడాఫోన్ కానీ ఏదైతే అది ఆ నంబరు ఏ ప్రొవైడర్లో ఉందో ఆ నెంబర్కి సంబంధించి ఆ ప్రొవైడర్ సంబంధించిన సంస్థతోటి వీళ్ళు ఎస్ఐబి వాళ్ళు అఫీషియల్గా లెటర్ రాసి ఆ లెటర్ మీద
ఎస్ఐబికి సంబంధించిన ప్రభాకర్ రావు గారి ఖచ్చితంగా సంతకం ఉండాలి. అవేమీ లేకుండా ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలను తీసుకొచ్చి జడ్జెస్ 11 మంది జడ్జెస్, దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిలు కూడా 2 ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారని చెప్పి ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దాన్ని ఇప్పుడు ప్రభాకర్ రావు గారు అంగీకరించట్లా. మరి హార్డ్ డిస్క్ని ఎవరు ధ్వంసం చేశారంటే అది నాకు తెలియదు అంటున్నారు. బట్ పరిణీత్ రావు ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా ఎస్ఐబి ఆ రోజున చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు చెప్తే నేను చేశానని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళా మీరు 17వ తారీఖున విచారణకు రావాల్సి వస్తుందని చెప్పి విచారణ అధికారులు ప్రభాకర్ రావు గారికి చెప్పారు. ఈయన అమెరికా నుంచి రావడానికే ఇన్ని రోజులు పట్టింది. అమెరికా నుంచి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే అక్కడ అమెరికాలో మారినటువంటి ఇమ్మిగ్రేషన్ పాలసీలు అలాగే సుప్రీంకోర్టు ఆర్డర్ ఈ 2 ఉన్నాయి. దాని కారణంగా ఆయన విచారణకు హాజరయ్యారు. లేదంటే రాజకీయ శరణార్థిగా గ్రీన్ కార్డు తీసుకుని అమెరికాలో ఉండాలని చెప్పి అనుకున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకున్నారు, మీరు విచారణకు ఎందుకు హాజరు కాలేకపోయారని చెప్పి ఇన్వెస్టిగేషన్లో అడిగితే నాకు హెల్త్ బాగలేదు అని చెప్పి చెప్తున్నారు. మరి ఈయన చెప్తున్నటువంటి సమాధానాలకి పొంతన ఉందా? మరి మహేందర్ రెడ్డి గారు ఆ రోజున డీజీపీగా ఉన్నారు, మరి ఆయన పేరు ఎందుకు చెప్తూ ఉన్నారు? ఇప్పుడు ఆయన్ని కూడా ఇప్పుడు పిలిచి ఇప్పుడు విచారణ చేయాలి ఈయన చెప్పినటువంటి వాంగ్మూలం ప్రకారం. అంటే ఈ కేసును డైవర్ట్ చేయడానికి కొంతమంది అధికారుల పేర్లను చెప్పేటువంటి వ్యూహాన్ని ఎస్ఐబి ఆ రోజున చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు వ్యూహాన్ని రచించారు అని చెప్పి ఇప్పుడు పోలీసు వర్గాల్లో కూడా వినిపిస్తుంది. మొత్తం విచారణ ప్రభాకర్ రావు గారి చుట్టూ తిరుగుతుంది. ఆయన ఇచ్చేటువంటి వాంగ్మూలం, ఆయన ఇచ్చేటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఇది ఫామ్ హౌస్ని టచ్ చేస్తుందా అని అంటే ఖచ్చితంగా ఫామ్ హౌస్ని టచ్ చేసే అవకాశం ఉంది. అందుకే దీన్ని అక్కడ టచ్ చేయకుండా ఉండేలాగా వ్యూహాత్మకమైనటువంటి విధంగా విచారణలో సమాధానం చెప్తున్నారు ప్రభాకర్ రావు గారు అనేది వినిపిస్తుంది. మరొక ఛానల్ యజమానిగా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్, ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం, వీళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రధానమైన లీడర్ని, సెలబ్రిటీస్ని, పారిశ్రామికవేత్తలని, ఇండస్ట్రియలిస్టులని, జడ్జెస్ని వీళ్ళందరూ టార్గెట్ చేశారు. వాళ్ళు టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్ చేసేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కొంతమంది దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేశారనేటువంటి అభియోగాలు, ఆరోపణలు వీళ్ళ మీద ఉన్నాయి. మరి దానికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు రావాలంటే ఈయన నోరు విప్పాలి. ప్రస్తుతం అయితే స్పష్టంగా నోరైతే విప్పలా, కానీ ఆధారాలు చూపించి ఈయన ముందు పెట్టినప్పుడు తెల్లమొఖం వేసుకొని నాకు తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు అనేటువంటి సమాధానాలు ఈయన చెప్తున్నారనేది పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. సో నెక్స్ట్ లెవెల్ విచారణకి వెళ్తే అప్పుడు ప్రభాకర్ రావు గారి వ్యవహారం బయటకు వస్తుందని చెప్పి 17వ తారీఖున మళ్ళీ హాజరు కావాలని చెప్పి సిట్ సంబంధించినటువంటి పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. మరి ఫస్ట్ రోజు ఇన్వెస్టిగేషన్లో ఏమీ చెప్పాల, 2వ రోజు కొన్ని ఆధారాలను ప్రణీత్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం, ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కొన్ని ఆధారాలను ముందు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నీళ్లు నమిలారు. 17వ తారీఖున ఇంకా ఎలాంటి ఆధారాలు బయట పెడతారు అనేటువంటి ఆందోళన, ఒక టెన్షన్ అయితే ప్రభాకర్ రావులో ఉంది. కారణం జడ్జెస్ ఫోన్లు ట్యాప్ చేశారు, పొలిటికల్ లీడర్ ఫోన్లు ట్యాప్ చేశారు. సో సమాజంలో హై ఎండ్లో ఉన్నటువంటి పీపుల్కి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరిని దాదాపుగా వదల్లా. మరి ఇంత పెద్ద ఎత్తున ట్యాపింగ్ ఎందుకు చేశారు అనే దానికి సమాధానం ఏంటంటే మావోయిస్టుల ఫోన్లు ట్యాప్ చేయమన్నారు, అందుకు చేశామని చెప్పి సమాధానం చెప్తున్నారు. బట్ మావోయిస్టుల ఫోన్లు కాకుండా దాదాపుగా 100 ఫోన్లు ట్యాప్ చేయమంటే ఒక 100లో 75 ఇతరులు చేసి 25 మావోయిస్టులు చేశారని చెప్పి తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్లో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాకర్ రావు, మహేందర్ రెడ్డి మాజీ డీజీపీ, ఆయన పేరు చెప్పడం అనేది ఈ కేసుని బలహీనపరచడమా, లేదంటే ఈ కేసుని అటకెక్కించడం ప్రయత్నమా, లేదంటే ఈ కేసు తాడేపల్లికి లేదంటే ఫామ్ హౌస్కి తగలకుండా ఉండడానికి వ్యూహాన్ని రచించారా? ఏ కోణంలో వ్యూహాన్ని రచిస్తున్నారు ప్రభాకర్ రావు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.